తర్వాత ఈ అమౌంట్ రాలేదు ఏంటంటే టీచర్ గారిది. ఓకే. దేవునికి వందనాలు. సరే చేరి వచ్చిన అందరికీ వందనాలు మరొకసారి. సరే సార్. ఈ విధంగా మనందరం చేరి దేవుణ్ణి మరొక్కసారి ఈ పునరుత్థాన దినమున తిరిగి సాయంకాలం చిన్న మందగా కూడి దేవుణ్ణి ఆరాధించగలిగే కృప దయచేసినందుకే దేవుడు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు మూల వాక్యం ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15-16 వచనాలు. ఎవరైనా తీస్తే చదవండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15-16 వచనాలు. అప్పుడు మొర్దకై అప్పుడు ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసెనాలతో చేయబడిన ధూమ్రవర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజసముఖము నుండి బయలుదేరెను. అందునిమిత్తము శూషను పట్టణము ఆనందించి సంతోషమొందెను. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. జరిగింది. ప్రేమపడిన మా తండ్రి ఇంతవరకు క్షేమంగా కాపాడి మరొకసారి నాయన మమ్మల్ని అందరిని ఇక్కడ చేర్చినందుకు వందనాలు తండ్రి. నిజమే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు తండ్రి. ఘోరాలు, అకృత్యాలు, నేరాలు అన్ని కూడా ఆలోచనలు నాయన హృదయం నుంచి నాయన హృదయాన్ని శుద్ధి చేయగలవాడు నీవే తండ్రి. ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో వారు మాత్రమే నిన్ను చూడగలరని చెప్పావు నా ప్రభా. ఇదిగో తండ్రి, నీ బిడ్డ ద్వారా ఒక చక్కని అర్థవంతమైన గేయాన్ని మాకు వినిపించగలిగినందుకు వందనాలు. అదేవిధంగా ఆర్ఫనేజ్ కి ఎంతో సేవ చేస్తూ వారిని ప్రార్థనా పరులుగా తీర్చిదిద్దుతూ వాక్యానుసారంగా నడిపిస్తున్న అబ్రహాం గారిని బట్టి కూడా వందనాలు నాయన. మరి మొద్దుకై చెప్పినట్టు దేవుడు సహాయం ఎక్కడి నుంచైనా పంపించవచ్చు. ఆ ఆర్ఫనేజ్ కి నైనా నీవు అనూహ్య రీతిగా పంపిస్తున్నావు తండ్రి. మరింతగా అనేక మంది ప్రేరేపింపబడి నాయన మరి ఊహించని రీతిలో నాయన సహాయం అందుతూ అంతకంతకు వర్ధిల్లే కృప దయచండి. ఇప్పుడు వాక్యం ధ్యానిస్తూ ఉంటుండగా నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక సత్యములు మీరు వెల్లడి చేయమని, వినుచున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, వాక్యం ధ్యానిస్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, వాక్య మర్మములు వివరిస్తూ ఉన్నప్పుడు నాయన నన్ను మరుగుపరిచి మీరు నన్ను ఒక బోరగా వాడుకుని తండ్రి వాక్య మర్మములు వెల్లడి చేయమని, నేను ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి. దయగల మా ప్రభ, ఈ మొద్దుకై జీవిత చరిత్ర ద్వారా నీవు మాతో ఏమైతే మాట్లాడదలుచుకున్నావో ఆయన ఆ మాటలు శ్రద్ధగా విని మేము ఆచరించగలిగే కృప దయచేయమని, కార్యాంతమని నేను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని మేడం గారి కుటుంబాన్ని కూడా దీవించు. మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి దేవాదేవునికి వందనాలండి. మరి ఎస్తేరు గురించి ధ్యానించుకున్నాం, అహేష్వరోష్ గురించి ధ్యానించుకున్నాం. మొర్దుకైది ఎస్తేరు గ్రంథంలో చాలా కీలకమైనటువంటి పాత్ర. ఒక విధంగా చెప్పాలంటే మనం సాధారణంగా దేవుని దగ్గర ఘనత పొందాలని, అదేవిధంగా మనుషుల విషయంలో కూడా ఒక గుర్తింపు పొందాలని సాధారణంగా మనుషులు కోరుకుంటారు. అయితే ఆ ఘనత మెప్పు దేవుని ద్వారా మనం పొందాలి, మనుషుల ద్వారా కూడా పొందాలి అంటే ఏ రకమైనటువంటి క్రమబద్ధమైన జీవితం కలిగి ఉండాలి అనేది, ఏ రకమైనటువంటి క్రమబద్ధమైన జీవితం కలిగి ఉండాలి అనేది మనం ఆలోచించినట్టయితే, మొద్దుకై జీవితాన్ని మొదటి నుంచి మనం పరిశీలించినప్పుడు ఆయన కలిగి ఉన్నటువంటి క్రమబద్ధ జీవితాన్ని బట్టి ఒక విశ్వాసిగా, ఒక పేరెంట్గా, ఒక ఉద్యోగిగా, అదేవిధంగా సంస్థానంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పదవిని అలంకరించిన తర్వాత కూడా ఆయన జీవన విధానాన్ని మనం గమనించినప్పుడు, ఆయన జీవన విధానాన్ని బట్టి ఎస్తేరు ఏ విధంగా అంతకంతకు ఆత్మీయంగా మేలు పొందిందో గమనించినప్పుడు, సాధారణంగా మన పిల్లలు దేవుని భయభక్తుల్లో మనం ప్రార్థన చేస్తాం, బిడ్డలను దేవుని దయలో, మనుషుల దయలో, జ్ఞానమందును, వయసు ఏదని ఇది వర్ధిల్లాలని. అలా వర్ధిల్లాలన్నప్పుడు తప్పనిసరిగా బాలుడు నడవలసిన త్రోవ చూపుము అని చెప్పి సామెతల గ్రంథకర్త చెప్పినట్టుగా
త్రోవ చూపటం అంటే మనం ఏ అడుగు వేస్తే బిడ్డలు అదే అడుగు వేస్తారు కాబట్టి మనం కరెక్ట్గా నడిచి వాళ్ళని నడిపించినప్పుడు తప్పకుండా ఆ త్రోవ తప్పకుండా వెళ్తారు. దానికి సాదృశ్యమే మొర్దుకై జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు, మొర్దుకై గురించి మనం ఆలోచించినప్పుడు ఎస్తేర్ గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి మేడం గారు. 2వ అధ్యాయం 5వ వచనం. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం బబులోను రాజు 5వ అయిన నెబుకద్నెజరు యూదా రాజు ఆహా, అయిన రెండు రెండో రెండో అధ్యాయం షూషను కోటలో బెన్యామీయుడగు కీషునకు పుట్టిన షమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దకయ్యను ఒక యూదుడుండెను. యాయీరు వంశస్థుడు. ఇతను యాక్చువల్ గా బెన్యామీన్ గోత్రీకుడు. షిమి అనే అతని యొక్క కుమారుడైనటువంటి యాయీరు వంశస్థుడు. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి కానీ తర్వాత కాలం గడిచే కొద్దీ మొర్దుకై వంశస్థులు అనే వాళ్ళు ఏర్పడారు. మొర్దుకై జాతి అనేది కూడా ఏర్పడిందంటే అంతకంతకు వేళ్ళు అనుకుని మొర్దుకై ద్వారా ఆ జాతి చాలా ఖ్యాతి పొందిందని చెప్పి చరిత్రకారులు రాయటం అనేది జరిగింది. ఈ మొర్దుకై జీవితాన్ని మనం చూసినప్పుడు బబులోన్ రాజు నెబుకద్నెజరు మరి యెరూషలేమునకు వచ్చి అక్కడి నుంచి ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలు తీసుకువెళ్ళటమే కాకుండా అక్కడ ఉన్న జనులందరినీ కూడా తీసుకెళ్ళటం జరిగింది. మనకు తెలుసు అది 3 సార్లుగా తీసుకెళ్ళటం జరిగింది. ఫస్ట్ ఫేజ్ లోనే మొర్దుకైని తీసుకెళ్ళటం జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో అంటే మొదటిసారి తీసుకెళ్ళిన వాళ్ళలో ఎక్కువ మంది ఎవరు అంటే ఆ, ఏదో ఒక పనిలో స్కిల్ కంసాల్లో, లేకపోతే కార్పెంటర్స్, లేదంటే అడ్మినిస్ట్రేటర్స్, ఏదో ఒక ప్రత్యేకత ఉన్న వాళ్ళని వాళ్ళు తీసుకెళ్ళటం అనేది జరిగింది. కాబట్టి యెహోయాకీన్ టైంలో ఈ మొర్దుకైని మొదటిసారి తీసుకెళ్ళటం అనేది జరిగింది. అంటే ఇతనిలో ఉన్నటువంటి ప్రతిభను బట్టి మొట్టమొదటిసారి తీసుకెళ్ళటం జరిగింది. ఆ తర్వాత కూడా మొర్దుకై గురించి మనం చూసిన ఎజ్రా గ్రంథంలో కూడా తర్వాత ఆయన గురించి వ్రాయబడింది ఏంటంటే అక్కడ తిరిగి యెరూషలేం దేవాలయం కట్టబడే టైంలో కూడా ఒక 10 మంది ప్రముఖుల్ని ఈ పారసీక దేశం నుంచి తీసుకెళ్లిన 10 మంది ప్రముఖుల్లో మొర్దుకై కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈయన మంచి అడ్మినిస్ట్రేటర్ కాకుండా మంచి అడ్వైజర్ ఇచ్చే మంచి సలహాదారుడుగా కూడా వాళ్ళకు ఉన్నారని చెప్పి మనం ఆలోచించవచ్చు. అయితే ఇప్పుడు ఎప్పుడో జరిగినటువంటి 2400 సంవత్సరాల పూర్వం జరిగినటువంటి ఈ ఎస్తేర్ గ్రంథంలో ఈ మొర్దుకై పాత్ర అనేది మనం ఎందుకు ఇప్పుడు ధ్యానించాలి? సాధారణంగా పరిశుద్ధ గ్రంథంలో ఏ క్యారెక్టర్ ఉన్నా కూడా ప్రతి వచనం కూడా మానవుడు చివరి మానవుడు ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆ వ్యక్తికి ఉపయుక్తమైనటువంటి వాక్యాలే జీవవాక్యము, జీవ జలంలో ఊట. ఇది జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, జీవ గ్రంథం. అంటే మనిషిని శుద్ధీకరిస్తూ జీవమిచ్చే వాక్యాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ మొర్దుకై జీవితం ద్వారా మనమేమి నేర్చుకోవాలి? అప్పుడు పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అంటే పేరు మార్పే గాని అప్పుడు పారసీక దేశంలో వీళ్ళు యూదులు బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు మన పరిస్థితి చూస్తే అక్కడ యూదులను చెప్పుకోవడం జడిసిపోయే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఈ ఎస్తేర్ గ్రంథం రాసే టైంకి. ఇప్పుడు మన పరిస్థితి చూస్తే స్వతంత్ర భారతదేశంలో మనం ఉన్నాం. కానీ నిజ క్రైస్తవుడు నేను క్రైస్తవుణ్ణి అని చెప్పి 10 మందిలో చెప్పుకోవటానికి ఎన్నో ఆటంకాలు. నువ్వు క్రైస్తవుడుగా అయితే నీకు ఇది నిషేధం, అది నిషేధం, నీకు అలాగా చాలా మంది అంటారు. ఏ క్రైస్తవుడు అని చెప్పుకోవచ్చు కదా. అయితే బడుగు బలహీన వర్గాలు వాళ్ళు అది చెప్పుకోవటం వల్ల ఎన్నో ప్రివిలేజెస్ వాళ్ళు కోల్పోవటం వల్ల ఎటు కాని స్థితిలో ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించుకోలేని స్థితిలో ఒక పక్క పరిశుద్ధ గ్రంథం ఏమో 10 మంది ఎదురుగా నా నామమును ఒప్పుకున్న వాడిని నా తండ్రి ఎదుట నేను కాదంటానని చెప్తుంది. అదేవిధంగా ఎవరైతే యేసు క్రీస్తుని అందు విశ్వసించి హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారే రక్షింపబడతారని చెప్తూ ఉన్న టైంలో 10 మంది ఎదురుగా నేను క్రైస్తవుణ్ణి అని చెప్పి మన స్వతంత్ర భారతదేశం చెప్పుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆ రోజు ఆ పారసీక దేశంలో యూదుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకి అంతకంటే భిన్నంగా ఏమీ లేదు. కాబట్టి ఆ చరిత్ర ఇప్పుడు మనం చదవటం వల్ల మనం ఏ రకంగా మన బిడ్డల్ని పెంచాలి, మనం ఏ రకంగా ప్రవర్తించాలి అనేది ఆ మొర్దుకై జీవితం ద్వారా కొన్ని పాయింట్స్ మనం చూసినట్లయితే మొర్దుకైలో ముందు గమనించవలసిన విషయం, ఇతను దయగలిగిన వాడు, కైండ్ హార్టెడ్ పర్సన్. అంటే తన అన్నగారైనటువంటి అబీహయేలు చనిపోయినప్పుడు
అన్నగారి కుమార్తెను తీసుకొచ్చి తన పినతండ్రి మొర్దెకై చిన్నానవుతాడు ఎస్తేర్కి, ఆవిడ తీసుకొచ్చి తన కుమార్తెగా స్వీకరించాడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, వాళ్ళ సొంత అన్నదమ్ములే అన్నదమ్ముల పిల్లలు ఒకవేళ మనం కోవిడ్ టైంలో చూసాం, తల్లి తండ్రి ఒకవేళ కోవిడ్ వచ్చి చనిపోతే ఆ పిల్లల గతి పట్టించుకున్న వాళ్ళు లేరు. గవర్నమెంట్ వచ్చి ఎక్కడ షెల్టర్ హోమ్స్ తీసుకెళ్ళటం, వాళ్ళు అనాథలుగా చాలా బాధలు పడిన సందర్భాలు మనం చూసాం. మరి వెస్ట్రన్ కల్చర్లు అంటే ఇప్పుడైతే ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వాలు చేసే పని ఏంటంటే, పేరెంట్స్ కనుక ఇద్దరు చనిపోతే వారికి ఉన్న ఆస్తితో పాటు క్లోజ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వారికి వారి బాధ్యత అప్పగించడం. ఒకవేళ తల్లిదండ్రుల ఆస్తి ఏమి సంపాదించకపోతే పిల్లలకి ఆ క్లోజ్ రిలేటివ్స్కి వీళ్ళని అప్పచెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ అమౌంట్ గవర్నమెంట్ పెట్టుకునే ఏర్పాట్లు ఉండేవి. మరి ఇప్పుడు ఉన్నవారు లేవో నాకైతే తెలియదు, కానీ ఒకప్పుడు ఆ సాహిత్యం అనేది ఆ రోజుల యొక్క కల్చర్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి అది ఉంది. ఇక ఇక్కడ కూడా మన ప్రభుత్వాలు కూడా ఆర్ఫనేజెస్ మెయింటైన్ చేస్తున్నాయి, కానీ అంతకంతకు కూడా ఈ రోజుల్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్ చాలా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మొర్దెకై లాంటి మనసు ఉన్నటువంటి క్లోజ్ రిలేటివ్ ఎవరైనా ఉన్నట్టయితే ఇట్లాంటి ఆర్ఫనేజెస్ ఉండవలసిన అవసరం లేదు. ఆయన ఎంత దయగలిగిన వాడంటే ఆ అన్నగారి కుమార్తెను తన కుమార్తెగా స్వీకరించి పెంచడం అనేది జరిగింది. అదేవిధంగా ఊరికే ఏదో పెంచే వాళ్ళు చాలా మంది చూస్తాం, తీసుకొచ్చి ఏం చేస్తాం, నలుగురు ఏమనుకుంటారు అని చెప్పి పిల్లల్ని పెంచేవాళ్ళు మనం చాలా మందిని చూస్తాం. వాళ్ళు ఏదో ఒక పూట 2 పూట్ల భోజనం పెట్టడం, వాళ్ళతోటి చాకరీ చేయించుకోవటం, లేదంటే వాళ్ళని ఏదో ద్వితీయ శ్రేణి ప్రౌఢులు అంటాం కదా, అలాగే వాళ్ళ పిల్లలతో సమానంగా ఎప్పటికీ కూడా చూడరు. అలా కాకుండా మొర్దెకై ఎస్తేర్ని ఎంత క్రమశిక్షణగా పెంచాడు అంటే, ఆ క్రమశిక్షణ గురించి మనం చూడాలి అంటే ఆయన 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఎస్తేర్తో చెప్తాడు, రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు, నీ జాతిని తెలియచేయవద్దు, నీ జాతిని తెలియచేయవద్దు. ఇది చాలా కఠినమైనటువంటి ఆజ్ఞ. ఎందుకంటే ఒకవేళ పొరపాటున ఎస్తేరు జాతి కనుక అక్కడ బయటపడినట్టయితే అక్కడ శిరచ్ఛేదనమే జరుగుతుంది. ఇంకోటి కూడా మనం చర్చించుకున్నాం, ఎందుకంటే ఒక్కసారి అంతఃపురంలో అడుగు పెట్టిన తర్వాత అయితే పట్టపురాణి అవుద్ది, లేకపోతే అంతఃపురంలోనే ఉండాలి తప్పించి మళ్ళీ బయటకు వచ్చే అవకాశం అనేది లేదు. మళ్ళీ మొర్దెకై దగ్గరికి వచ్చి జీవించాల్సిన అవసరం, ఆయన అదుపాజ్యంలో ఉండవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి అక్కడ మొర్దెకై ఆజ్ఞ ఆవిడ పాటించక్కర్లేదు. కానీ ఆవిడ మొర్దెకై ఇచ్చిన ఆజ్ఞను శిరసా వహించినట్టు మన పిల్లల్ని మనం ఏ రకమైన క్రమశిక్షణలో పెంచితే వాళ్ళు ఆ రకంగా మా చాలా మంది అంటారు పిల్లలకి చెప్పలేకపోతున్నాం అండి. నిజం, ఈ రోజుల్లో పిల్లలకి మనం చాలా ఇళ్లలో చూస్తాం, పిల్లలకు చెప్తా ఉంటే ఏమంటారంటే, మాకు తెలుసులే, ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా మాకు తెలుసులే అంటారు. అయితే అలా కాదు అని చెప్పి ఓర్పుతో మనం చెప్పాలి. అందుకనే అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపుగా ప్రభు బోధలోను శిక్షణలోను పెంచండి అన్నారు. అంటే వాళ్ళ కోపపడే రీతిలో కాకుండా, అంటే కోపం పాపం కాబట్టి వాళ్ళు కోపపడి మళ్ళీ వాళ్ళ శిక్ష, వాళ్ళు మన మీద కోపపడితే ఆ శిక్ష వాళ్ళు పొందుతారు, అది మనం సహించలేం. కాబట్టి కోపం రేపక ప్రభు బోధలను శిక్షలను పెంచండి అన్నారు. దాంట్లో మరి మొర్దెకై గారు చాలా సక్సెస్ అయ్యారు. అదేవిధంగా 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, ఆమె రాణిగా అలంకరింపబడి అహష్వేరోషు దగ్గరికి వెళ్ళేటప్పుడు అందరూ ఎక్స్ట్రా ఎన్నో అలంకరణ సామాగ్రి కోరినప్పుడు ఈవిడ చాలా సింప్లిసిటీ, వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది తప్పించి వేరే అడగలేదు. అంటే రూపసి, ఆమె చక్కని ముఖం కలిగింది, సుందరమైన రూపం కలిగింది అని చెప్పి ఆమె గురించి వర్ణించడం జరిగింది. అయితే మొర్దెకై ఆమెను ఎలా బ్రాటప్ చేశాడంటే, ఎలా పెంచాడంటే, బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యమే చాలా గొప్పది అన్న రీతిలోనే ఆమె పెంచడం జరిగింది. కాబట్టి ఆమె ఎక్స్ట్రా అలంకరణ అది ఏమీ కూడా కోరలేదు. ఈ రోజుల్లో చూస్తే మనం ఫ్యాషన్ పేరెంట్స్ లాగానే ఇప్పుడు పిల్లలకి కనీసం ఎంగేజ్మెంట్ అనేది జరిగిందంటే, ఆ ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళి రావటం, గంటలు వెళ్ళిన పాస్టర్స్ వాళ్ళు కూడా వెయిట్ చేయవలసి రావటం, ముఖ్యంగా మరి మన క్రైస్తవ సమాజంలో కూడా ఈ రకంగా జరగటం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. మరి ఆ రోజులో మొర్దెకై అంత చక్కగా ఆ అమ్మాయిని పెంచబట్టి ఆ రాజు దయ కూడా ఆమె పొందుకుంది. ఎందుకంటే అప్పటికే
అందానికి ప్రాధాన్యత ఇచ్చి వస్తిని చేసుకున్నాడు. ఆ అందంతో, ఆ గర్వంతో ఆమె ఎలాగైతే రిజెక్ట్ చేసిందో ఒక పాఠం నేర్చుకున్నాడు. కాబట్టి కేవలం అందం కాదు, ఆత్మ సౌందర్యం కలిగిన అమ్మాయి కావాలి నాకు అని చెప్పి ఆమె ఎంత దయ పుట్టింది అంటే, అంత చక్కగా ఒక రాజు మనసుని దోచుకునేటట్టుగా ఆత్మ సౌందర్యం కలిగిన బిడ్డగా మంచి క్రమశిక్షణ ఆయన పెంచడం జరిగింది. అదేవిధంగా 4వ అధ్యాయం 15వ వచనం నుంచి 14వ వచనం 17వ వచనం వరకు చూస్తే తనకున్నటువంటి ఇబ్బందిని చెప్పింది. రాజు పిలవకుండా నేను రాజు దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు ఆయన ఒకటే మాట అంటాడు, నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ కార్యం దేవుడు ఎవరో ఒకరి ద్వారా చేసుకుంటాడు, యూదులకు విడుదల ఎవరో ఒకరి ద్వారా కలిగిస్తాడు. అంత మాత్రం చేత రాణివాసంలో ఉన్నంత మాత్రాన నువ్వేదో సేవ్ అవుతావు అని మాత్రం నువ్వు అనుకోవద్దు, నీకు నాకు కూడా ప్రమాదం అని చెప్పినప్పుడు అంటే ఆ పినతండ్రి చెప్పినటువంటి మాట అది చాలా విస్తుపోతాడు కదా. రాజు విందుకు రమ్మన్నప్పుడు ప్రాణాంతకమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది, విందుకు పిలిచని అహష్వేరోషు నిర్ఘాంతపోయిన సంఘటన కూడా మనం చూస్తాం. అంటే అక్కడ ఇవ్వబడలేదు, కానీ ఆ పరిస్థితి చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆవిడ తీసుకున్న నిర్ణయానికి. అంటే క్రమశిక్షణ అనేది పెంపకంలో ప్రారంభంలో నీ జాతిని వెల్లడి చేయొద్దంటే తల వంచింది. ఆ తర్వాత అలంకరణలో కూడా తండ్రి పెంచిన పెంపకం ప్రకారం వాళ్ళు ఏది ఇస్తే దానికే తీసుకుని తల వంచింది. మూడోది చూస్తే తన సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటానికి కూడా తల వంచి, నేను నశిస్తే నశిస్తాను, కానీ నా జాతిని రక్షించుకోవాలని చెప్పి ఆమె ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇటీవల నేను ఒక ఇంటర్వ్యూ చూసాను. ఏంటంటే గుంటూరు దగ్గర చేబ్రోలు అనే ప్రాంతంలో యూదుల కుటుంబాలు దగ్గర 40 కుటుంబాలు ఉన్నాయట. వాళ్ళు కూడా యాక్చువల్గా ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళిపోవాలి. అయితే కోవిడ్ వచ్చినప్పుడు ఆఫ్టర్ కోవిడ్ తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు ఇక్కడ ఉంచడం జరిగింది, ఇంకా తీసుకెళ్ళలేదు. అయితే మొన్న ఈ మధ్య అందులో ఒక ఆయన చనిపోవటం జరిగింది. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు ఏం చెప్పాడంటే 513 ఆజ్ఞలు అనేవి యూదులు 513 613 మేబీ ఆ ఆజ్ఞలన్నీ కూడా వాళ్ళు పాప అంటే మనం ఫంక్షన్ చేసుకుంటాం కదా, పాప మెచ్యూర్ ఫంక్షన్ చేస్తాం కదా, ఆ తర్వాత ఇక అన్నదమ్ములతో కానీ తండ్రి బాబాయిలు పెదనాలతో ఎవరితో కూడా పురుషులతో మాట్లాడనివ్వరంట అమ్మాయి. ఆ అమ్మాయికి ఏంటంటే తల్లి కూడానే ఉండి ఆ ఆజ్ఞలు సారాంశం అన్ని నేర్పిస్తారంట అమ్మాయికి. ఆజ్ఞానుసారంగా పెంచడానికి వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే నేను ఒకసారి మా ఇంట్లో రెంట్న ముస్లిమ్స్ ను కూడా చూశాను. ఒక చూటను పెట్టి వాళ్ళు ఖురాన్ నేర్పిస్తున్నారు. ఏంటి ఇంత అర్జెంటుగా ఖురాన్ నేర్పిస్తున్నారు అంటే, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అత్తగారు వాళ్ళు ఆ ఖురాన్లో కొన్ని ప్రశ్నలు అడుగుతారు, ఖురాన్ చదవమంటారు. అది అరేబియన్ భాషలో ఉంటుంది కాబట్టి అది నేర్పిస్తున్నాం అని చెప్పి. అయితే మనం మరి జీవ గ్రంథం మన దగ్గర ఉంది, మన పిల్లలకి ఎంతవరకు నేర్పిస్తున్నాం అనేది కూడా మనం ఈ రకంగా మనం చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాం. ఇక్కడ మొర్దెకై జీవితంలో చూస్తే అతను దయగల హృదయం కలిగిన వాడు. అదే సందర్భంలో ఆ దయ క్రమశిక్షణ చెడిపోకుండా చాలా మంది పిల్లల గారం చేసి వాళ్ళ క్రమశిక్షణ లేకుండా చేస్తారు. అలా కాకుండా మొర్దెకై తన దగ్గరకు వచ్చినటువంటి ఏదో అన్నగారు కుమార్తె నేను పెంచాను అంతవరకే అని అనుకోకుండా మంచి క్రమశిక్షణలో ఆవిడ పెంచడం అనేది జరిగింది. అదేవిధంగా మనం గమనించినప్పుడు మనం సాధారణంగా మనం పిల్లల గురించి కీర్తన చదివేటప్పుడు 127వ సంకీర్తనలో 3-4 వచనాలు చదువుతూ, యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబులు పొంది నింపుకున్నవాడు ధన్యుడు, అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదింతురు. ఈ మాట చదవటానికి మనకు చాలా సంతోషంగా ఉంటది. యవ్వన కాలంలో పుట్టిన బిడ్డలు బలవంతుని చేతులని బాణముల వంటి వారు. ఎవరు బలవంతుడు? దేవుడే. ఆ దేవునికి ఉపయోగపడే బాణాల్లాగా మనం బిడ్డల్ని తయారు చేయాలి. అట్లా తయారు చేసిన వాళ్ళు గుమ్మములో వారి శత్రువులతో, ఎవరు శత్రువు అంటే అపవాదితో మనం మన బిడ్డలు వాదించగల స్థాయిలో మన బిడ్డలను మనం పెంచగలగాలి. అదేవిధంగా యెషయా రాసిన గ్రంథంలో 49వ అధ్యాయం 4వ వచనంలో మీకు ఇదివరకు నేను చెప్పాను. యెషయా గ్రంథంలో కొన్ని అధ్యాయాలు ఏంటంటే ముగ్గురు యెషయా మాట్లాడతాడు, తర్వాత యేసుక్రీస్తు గురించి యెషయా చెప్తాడు, యెహోవా దేవుడి గురించి యెషయా చెప్తాడు. అదేవిధంగా
యెహోవా దేవుడే యేసుక్రీస్తు గురించి యెషయాకు చెప్పిన సందర్భం, యేసుక్రీస్తు స్వరం యెషయాకు వినపడిన సందర్భం, ఇలా ముగ్గురు కాన్వర్సేషన్ ఒక్కొక్క అధ్యాయంలో ఉంటుంది. అలాంటి అధ్యాయమే ఈ 49వ అధ్యాయం. ఇక్కడ యేసుక్రీస్తు తన తండ్రి అయిన దేవుడి గురించి చెప్తున్నాడు. ఏంటి తన తండ్రి ఎట్లా తయారు చేశాడు అనేది ఇక్కడ వివరించి చెప్తున్నాడు. ఆయన చెప్తున్న మాట, నా నోరు వాడిగల ఖడ్గంగా చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. వాడిగల ఖడ్గంగా చేసి ఉన్నాడు. 50వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో కూడా అంటాడు, శిష్యుడికి వినుబుద్ధి పుట్టించు అని చెప్పి. అంటే దేవుడి దగ్గర నేను ఒక శిష్యుడుగా, నా తండ్రి దగ్గర నేను ఆయన ఏది ఉపదేశిస్తే నేను అది నేర్చుకున్నాను. చాలా సందర్భాల్లో యోహాను సువార్తలో అయితే మనం చూస్తాం, నేను పలికే ఏ మాట కూడా నాది కాదు, నా తండ్రి ఏది నాతో పలికిస్తే ఆ మాటలు మాత్రమే నేను పలుకుతున్నానని చెప్పడం జరిగింది. అలాగే ఆయన అంటున్నాడు, నా నోరు వాడిగల ఖడ్గంగా చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టి అంబుగా చేసి, అంటే ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధంగా అంబుగా తయారు చేసి, తన అంబుల పొది నుండి పొందులో మూసిపెట్టి ఉన్నాడు. అంటే మన బిడ్డలకి ఎక్కడ ఏ రకమైన ఛాలెంజ్ వచ్చినా, అపవాది తంత్రాలు ఎదురైనప్పుడు వాక్యం ద్వారా ఎదిరించగల శక్తి వాక్యంతో అన్వయించుకుని, ఇది చెప్పేది ఇది నిజమా అని చెప్పి అవ్వమ్మతో చెప్పినప్పుడు అవ్వమ్మ ఎట్లాగైతే పడిపోయింది అట్లా కాకుండా వాక్యానుసారంగా మనం చూస్తాం. మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వాక్యానుసారంగానే అపవాది నోరు మోయించి ఎట్లాగైతే పంపించగలిగాడో, అట్లాగే మన బిడ్డలకి లోకంలో ఎదురయ్యేటటువంటి ఛాలెంజెస్ ఇది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవటానికి మనం ఏం చేయాలంటే వాళ్ళని మెరుగుపెట్టి వాడిగల ఖడ్గంగా తయారు చేసి, అంబుల పొది ఎక్కడ ఉంటుందంటే మనకి దగ్గరగా, ఎప్పుడు కూడా మనకి దగ్గరగా ఉంటుంది కదా అంబుల పొది. యుద్ధానికి వెళ్ళేవాడికి అంబుల పొది ఎక్కడ ఉంటుంది? వీపుకి దగ్గరగా ఉంటుంది. అంటే మన పిల్లలు మనకి సమీపంగా ఉండాలి, యాక్సెస్ ఉండాలి. పిల్లలకు స్వేచ్ఛ ఇచ్చినా కూడా యాక్సెస్ మన దగ్గర ఉండాలి, మన బిడ్డలు మన కంట్రోల్లో ఉండాలి. అప్పుడు మాత్రమే అక్కడ కీర్తనాకారుడు చెప్పినట్టుగా మన బిడ్డలు, యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు, కుమారులు కానివ్వండి కుమార్తెలు కానివ్వండి, అక్కడ మరి బైబిల్లో కుమారులు అన్న దగ్గర చాలా చోట చిల్డ్రన్ అని ఉంటుంది, అంటే పిల్లలు అని చెప్పి. వాళ్ళని మనం వాడిగల బాణములుగా తయారు చేసి అంబుల పొదిలో సిద్ధంగా ఉంచుకొని, ఇక్కడ మొర్దెకై చేసిన పని కూడా అదే. ఎస్తేరుకి ఏది ఉపదేశించాలో అది ఉపదేశించి ఒక వాడిగల ఖడ్గంగా ఆమె నోరు తయారు చేసి తన అంబుల పొదిలో దగ్గరగా ఉంచుకున్నాడు. ఎప్పుడు తనతో ఏది మాట్లాడించాలంటే అది మాట్లాడించడానికి చక్కని క్రమశిక్షణతో ఆవిడని పెంచినట్టుగా మనం చూస్తాం. కీర్తనకారుడు 144వ సంకీర్తనలో 12వ వచనంలో అంటాడు, మా కుమార్తెల నగరుకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఈ యాయీరు వంశానికి చెందినటువంటి మొర్దెకై తన అన్నగారైనటువంటి అబీహయల్ కుమార్తె అయినటువంటి హదస్సాని ఎంత చక్కగా చెక్కాడంటే, ఒక రాజు దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయగలిగినటువంటి స్థాయిలో ఉండేటట్టుగా ఆయన చెక్కటం అనేది జరిగింది. అదేవిధంగా ఈయన కూడా చాలా సింపుల్సిటీ మెయింటైన్ చేసే వ్యక్తి అని అర్థమవుతుంది. ఎందుకంటే 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా చూస్తే ఈయన కూడా అధికంగా మాట్లాడటం కానీ అధిక ప్రస్తావనలు కానీ లేనటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. 2వ అధ్యాయం 22వ వచనంలో ఇతనిలో ఉన్నటువంటి ప్రభుభక్తి కానీ, రాజభక్తి అనండి ప్రభుభక్తి అనండి, ఆ రాజు పట్ల ఉన్నటువంటి భక్తి. నిజానికి మొర్దెకై యూదుడు, అహష్వేరోషు పారసీకుడు. ఆ పారసీక రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు జీవన భృతి కోసం. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ యెహోయాకీన్ రాజు ద్వారా అతనితో పాటు వచ్చాడు. ఆ యెహోయాకీన్ రాజుని కొన్యాని ఎకొన్యాని కూడా అంటారు. అతని చరిత్ర మనకి రాజుల 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో, అదేవిధంగా దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 36వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయంలో, అదేవిధంగా ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయంలో కూడా ఆయన గురించి మనం చూస్తాం. అట్లా వచ్చినటువంటి మొర్దెకై తప్పనిసరి పరిస్థితిలో వచ్చాడు. కానీ ఎక్కడ ఉన్నా తను పనిచేసేటటువంటి వ్యక్తి తనకు శత్రువు అయినప్పటికీ కూడా ఆయన ప్రాణాన్ని కాపాడటానికి తెగించినటువంటి వ్యక్తి మొర్దెకై. ఇద్దరు తెరెషు అనే ఇద్దరు వ్యక్తులు రాజుగారిని చంపడానికి కుట్ర చేసినప్పుడు, నాకెందుకులే
నేను ఒక బానిసని, వీళ్ళ దగ్గర బానిసగా బ్రతుకుతున్నాము, ఒకవేళ ఈ రాజు చనిపోతే మాకు విడుదల దొరుకుద్దేమో, మేము మా స్వదేశానికి వెళ్ళిపోవచ్చేమోలే అని అనుకోలేదు. కానీ ఆ ప్రభు భక్తి, రాజభక్తి అనేది అక్కడ కనపరిచి ఆ కుట్ర చేసే వాళ్ళ గురించి సమాచారం ఇస్తే ద్వారా అందించి రాజు ప్రాణాన్ని కాపాడి తన యొక్క ప్రభు భక్తిని, రాజభక్తిని చాటుకున్నటువంటి వ్యక్తి. మరి మొద్దుకై జీవితం ద్వారా ఉద్యోగస్తులైన మనం ఉద్యోగాలు చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. మన పై అధికారులు అనేక రకాలుగా మనల్ని టార్చర్ పెడుతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు. అందులో క్రిస్టియన్స్ అనేటప్పటికి మరొక రకంగా కూడా ఉంటుంది. అట్లాంటప్పుడు వీళ్ళు మనల్ని క్యాస్ట్ ఫీలింగ్ తోటి ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి అదురు చూసుకుని వీళ్ళ మీద మనం ప్రతీకారం తీర్చుకుందాం అన్నట్టు కాకుండా మొద్దుకై జీవితం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, అతడు యూదుడు అయినప్పటికీ ఆ అహష్వేరోషు దగ్గర బానిసగా ఉన్నప్పటికీ కూడా అతను ఆ ఆస్థానంలో ఒక ఉద్యోగి కాబట్టి రాజుగారి ప్రాణాలు కాపాడటం అనేది తన బాధ్యత అని ఎంచుకున్నటువంటి మొద్దుకై ద్వారా మనం ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. అదేవిధంగా తర్వాత వచనాలు చూస్తే 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, ఇతడు నిజమైన యూదుడు, ఇతన్ని చాలా హింసించారు. హామాన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. హామాను ఎప్పుడు కూడా మొద్దుకై వంగట్లేదు, నమస్కరించట్లేదు అని మనసులో వేదన పడుతూ ఉంటాడు. అతను వేదన పడటమే కాకుండా అతని సన్నిహితులు వచ్చి, చూసావా, నువ్వు సంస్థానంలో ఎంత పెద్ద ఉద్యోగస్తుడు అయినప్పటికీ మొద్దుకై నీకు వంగట్లేదు, నమస్కరించట్లేదు అన్నప్పుడు హామాను డైరెక్ట్ గా కాకుండా వాళ్ళని అతని దగ్గరికి పంపిస్తాడు. ఎందుకు వంగట్లేదు, ఎందుకు నమస్కరించట్లేదు చెప్పమన్నప్పుడు మొద్దుకై అంటాడు, నేను యూదుణ్ణి కాబట్టి నేను అట్లా ఒక వ్యక్తికి నమస్కరించను. ఇట్లాంటి ఛాలెంజెస్ నవ్వే డేస్ మనకి ఎన్నో వస్తాయి. ఎక్కడో శంకుస్థాపన జరుగుతూ ఉంటుంది, భూమి పూజ చేయమంటారు, లేకపోతే ఎక్కడో ఏదో జరుగుద్ది, కొబ్బరికాయ కొట్టమంటారు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు, సర్వీస్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి చాలా ఎదుర్కొన్నాను. అవి టాక్ట్ఫుల్ గా మనం తప్పించుకోలే, కానీ అది మన చేతితో ఆ పని చేయలేం. కాబట్టి సాధారణంగా వీళ్ళు భారతదేశంలో లేరా, ఎందుకు కొట్టరంటే వాళ్ళకి ఇది మాకు ఆజ్ఞ, ఇది చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు అని చెప్పి కన్విన్స్ చేసినప్పుడు వాళ్ళు కన్విన్స్ అవుతారు. అవ్వని వాళ్ళు ఎలాగో మనల్ని టార్గెట్ చేస్తారు. కానీ మొద్దుకై సరే, రాజు ఒకవేళ ప్రాణం తీయొచ్చు, ఎందుకంటే హామాను అత్యధిక స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉన్నాడు. హామాను ఏది చెప్తే అది రాజు వినే పరిస్థితిలో ఉన్నప్పుడు హామానుకు నమస్కరించినప్పుడు ఆటోమేటిక్ గా హామాను రాజు దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే హామాను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే రాజుని, యూదులు సంహరించడానికి 20,000 మణుగులు వెండిని తూచి ఇమ్మని రాజుగారి దగ్గర తీసుకుని, రాజుగారి ఉంగరం కూడా తీసుకున్నటువంటి అంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ హామాన్. అతను గనక చెప్తే, ఈ మొద్దుకై మీద చెప్తే ఒకవేళ మొద్దుకై ప్రాణం తీయవచ్చు రాజుగారు. అయినప్పటికీ కూడా మరి పౌలు గారు అంటాడు కదా, బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభం. బ్రతికితే ఇక్కడ దేవుడు పని చేస్తాను, లేకపోతే క్రీస్తుతో ఉంటాను. అట్లాంటి భక్తి ఎవరైతే కలిగి ఉంటారో, మొద్దుకై జీవితాన్ని మనం చూసినప్పుడు విపత్కర పరిస్థితిలో కూడా దేవుడికి ముందు ప్రాధాన్యత ఇచ్చాడు. అగ్నివేయ ఉచితని అన్న దాంట్లో ఆ మాటలో అంటాడు, తల్లికి తండ్రికి, కుమారుడికి తల్లికి ఇట్లాంటివి వస్తాయి, కానీ మీరు మీ తల్లిదండ్రులు గౌరవించండి అన్ని విషయాల్లో, కానీ దేవుని విషయంలో మాత్రం మీరు రాజీ పడవద్దు అని అక్కడ చెప్పడం అనేది జరిగింది. చాలా మంది అర్థం చేసుకోకుండా ఏదో వ్యాఖ్యానం చెప్తారనుకోండి. తల్లిదండ్రులు మనం ఎప్పుడు కూడా వాళ్ళు సన్మానించవలసిందే, కానీ మన దేవుని విషయంలో మాత్రం వాళ్ళు ఆటంకం పడితే అప్పుడు విభేదించక తప్పదు. మొద్దుకైకి ఎంత ప్రభుభక్తి, రాజభక్తి ఉందో మనం పై వచనాల్లో చూసాం. ఆయన మీద కుట్ర చేసిన వారి గురించి సమాచారం అందించి రాజు ప్రాణాలు కాపాడినటువంటి వాడు. కానీ రాజుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చినా ఆ పరలోకపు రాజు కంటే ఆయన రాజుకి ఎట్టి పరిస్థితులను తన ప్రాణానికే అతను ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఎన్నో హింసల్లో ఉన్నాం. మరి నార్త్లో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి, సౌత్లో కూడా ఇప్పుడిప్పుడు ప్రారంభమైనాయి. ఏమో ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ అదే ప్రిన్సిపల్లో బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్న ప్రిన్సిపల్తో మనం ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆటంకాలను మనం ఎదిరించగలం. ఎందుకంటే మానవుని వయస్సు, ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆ తర్వాత అయినా మరణించవలసిన వారమే. ఆ నిత్య అగ్నిగుండంలోకి వెళ్లే కంటే మరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఆ రెండవ మరణం మనం పొందకుండా ఉండాలంటే మొద్దుకైలాగా అటు రాజుకు గాని, పదవికి గాని దేనికి ప్రాధాన్యత కాకుండా దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి మొద్దుకై జీవితం ద్వారా మనం
నేర్చుకున్నాం. మామూలు వ్యక్తి కాదు అహష్వేరోషు, 127 సంస్థానాలకు అధిపతి. అట్లాంటి రాజు దగ్గర నువ్వు 127 సంస్థానాలకు రాజు అయినప్పటికీ కూడా మొర్దెకై భావంలో నా దేవుడి కంటే ఎవరు కూడా నాకు గొప్ప కాదు అని ఒక్క మాటలో చెప్పాడు. ఏంటంటే నేను యూదుడు కాబట్టి నేను మనుషులకు నమస్కరించను అని చెప్పాడు. అదేవిధంగా ఆయన 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఆ యూదుని సంహరించమని రాజు ఆజ్ఞ అతని చేతికి వచ్చింది. ఎలా వచ్చింది? నాకు యూదుడు సంస్థల్లో ఉద్యోగి మాత్రమే. అంటే అతను ఒక పక్క రాజుగారికి విశ్వాసపాత్రుడైనటువంటి ఉద్యోగిగా పనిచేస్తూ యూదుల యొక్క సంక్షేమం కోసం అహర్నిశలు తపన పడుతున్నటువంటి వ్యక్తి కాబట్టి అతను ఒక ఉద్యోగి అయినప్పటికీ రాజ ఆజ్ఞ ప్రతి అతని దగ్గరికి వచ్చిందంటే అతని నెట్వర్క్ కూడా అంటే యుక్తిగా, దేవుడు అదే చెప్పాడు కదా, పాముల వలె యుక్తిగా ఉండండి, పావుల వలె నిష్కపటులై ఉండండి. అట్లాంటి యుక్తిగా ఉన్నాడు ఇతను. మనం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా ఛాలెంజెస్ మనకి క్రైస్తవులుగా వచ్చినప్పుడు ఆ విధంగా యుక్తిగా నడుచుకోమని చెప్పి మొర్దెకై జీవితం ద్వారా మనం పాఠం నేర్చుకోవాల్సింది. 4వ అధ్యాయం 14-17 వచనాలు చూస్తే అక్కడ మరి ఎస్తేర్కి మ్యాటర్ కన్వే చేయటం అది ఎంత చక్కగా చేశాడంటే, నువ్వు రాణివైనంత మాత్రాన నువ్వు అక్కడ ఏమీ సేఫ్ కాదు, అసలు నిన్ను దేవుడు అందుకే పంపించాడేమో అక్కడికి. నువ్వు సామాన్యురాలివే, ఒక మొర్దెకై పెంపుడు కూతురు, నువ్వు అబీహైల్ కుమార్తెవి. అట్లాంటి సామాన్యురాలవైన నువ్వు ఆ కోటలో ఉన్నావు అంటే నీకు నువ్వుగా వెళ్ళింది కాదు, దేవుడు నిన్ను ఈ పనికి పంపించాడేమో ఆలోచించుకో అని చెప్పి చక్కగా కమ్యూనికేట్ చేయటం అనేది జరిగింది. అదేవిధంగా 6వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే హామాన్ అడుగుతాడు రాజు, నా ప్రాణాన్ని రక్షించాడు మొర్దెకై అని తెలిసిన తర్వాత మొర్దెకై పేరెత్తకుండా హామాన్ అడుగుతాడు. రాజు ఘనపరచవలసిన వాడిని ఎలా ఘనపరచాలి అన్నప్పుడు హామాన్ ఏమనుకుంటాడంటే రాజు తనని కాక ఎవరిని సన్మానిస్తాడు అనుకుని రాజకిరీటం పెట్టాలి, ఉదారంగ వస్త్రాలు చేయాలి, నార బట్టలు కట్టాలి, రాజు దాని చేతికి ఇవ్వాలి, గుర్రం మీద ఊరేగించాలి అని చెప్తాడు. అయితే రాజు వెంటనే అవన్నీ కూడా హామాన్ తోటి చెప్పి మొర్దెకైకి చేయాలంటాడు. చచ్చినట్టుగా హామాన్ ఏం చేస్తాడంటే ఏ మొర్దెకైనైతే ఉరి తీయాలనుకుంటాడో ఆ మొర్దెకైని గుర్రం మీద ఊరేగిస్తాడు. అది దేవుని ప్రణాళిక, అది దేవుని ప్రణాళిక. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కాలములు సమయములు దేవుని చేతిలో ఉన్నాయి. మనం గుర్తింపు అనేది ఎప్పుడు కూడా ఆ వెంటనే రావాలని మనం కోరుకోకూడదు. ఇక్కడ చూసినట్టయితే ఆజ్ఞప్రతిని పొందాడు. ఊరేగింపు మామూలు ఊరేగింపు కాదు అతను జరిగింది. మొత్తం అందరూ కూడా సంతోషించారు. అక్కడ యూదులే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మొర్దెకైని బట్టి సంతోషించారు. రాజవీధుల్లో ఊరేగింపు అయిన తర్వాత చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే 6వ అధ్యాయం 12వ వచనంకి వచ్చేటప్పటికి తరువాత రాజు గుమ్మంలో కూర్చున్నాడు. మళ్ళీ మామూలుగా యథావిధిగా వచ్చేసి రాజు గుమ్మంలో తన పని తను చేసుకోవటానికి కూర్చున్నాడంటే, నన్ను రాజుగారు ఇంత బాగా సత్కరించారు కదా, నేను హామాన్ కంటే చాలా గొప్ప వ్యక్తిని అయిపోయాను, నాకు ఎదురు లేదు అని చెప్పి తనకు తను డాబు దర్పం ప్రదర్శించుకోకుండా ఆయన చేసినటువంటి పని మనం గమనించినట్లయితే చాలా సాదా సీదాగా ఏదో జరిగిందిలే, రాజుగారు చెప్పారు, ఊరేగించారు, అక్కడితో అయిపోయింది, మళ్ళీ నేను నా పని నేను చేసుకోవాలని చెప్పి చాలా సాదా సీదాగా కూర్చున్నాడు. ఈ విషయాన్ని మనం చూసినప్పుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 6వ వచనం వరకు చూస్తే పేతురు గారు అంటున్నారు అక్కడ, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఇక్కడ దీన మనసు ధరించాడు, దీన వస్త్రం ధరించాడు, బలిష్ఠుడైనటువంటి దేవుని చేతి క్రింద దీన మనస్కుడై ఉన్నాడు. ఒక రాజు దగ్గర కానీ ఒక మనిషి దగ్గర కానీ దీనత్వం కాదు, కానీ తను నమ్మినటువంటి దేవుని దగ్గర దీన మనస్కుడై ఉన్నాడు. కాబట్టి గర్విష్ఠులను ఎదిరించి దీనులు సింహాసనం ఎక్కించే దేవుడు అని చెప్పి హన్నా ఎప్పుడో సమూయేలు గ్రంథంలో చెప్పారు. అదేవిధంగా మన లూకా సువార్త 1వ అధ్యాయంలో కూడా మరియమ్మ గారు చెప్పినటువంటి ఆ ప్రవచనంలో మనం చూస్తే గర్విష్ఠులను పడదోసి దీనులు సింహాసనం ఎక్కిస్తాడని చెప్పి
అలాగే ఇక్కడ మొర్దుకై తన పని తను చేశాడు. నాదేముంది, రాజుగారు ఊరేగించారు, నా పని అంతవరకే అని చెప్పి దీన మనస్కుడే ఇక్కడ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మనం చూస్తే ఇక్కడ ఆ, ఆయన చూసినప్పుడు ఈయన దగ్గర మనం ఇంకా గమనించవలసింది ఏంటంటే, ఎస్తేరు 5 విజ్ఞాపనలు చేసిందని చెప్పాం కదా అహష్వేరోషు దగ్గరికి వెళ్ళి. ఈ విజ్ఞాపనలో ఎంత చక్కని కాన్వర్సేషను, ఎంత అప్రోప్రియేట్ వర్డ్స్, ఆ డిక్షను అన్నీ కూడా మనం గమనించినప్పుడు ఎంత చక్కగా ఆవిడకి ట్రైనింగ్ ఇచ్చాడు. ఇందాక మనం చూసాం కదా, మెరుగుపెట్టి వాడిగల ఖడ్గంగా నా దేవుడు నన్ను తయారు చేశాడని యేసుక్రీస్తు చెప్పినట్టుగా అంత చక్కగా తన కుమార్తెను తయారు చేయబట్టి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అక్కడ వచ్చిన ఇస్రాయేల్ చిన్నదాని గురించి మనం రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం కదా. అక్కడ నయమాన్ అనే సిరియా దేశ సైన్యాధిపతికి చెప్పు, దయ పలానా ప్రవక్త దగ్గరికి మీరు వెళ్ళండి, మీ వ్యాధి తగ్గుతుంది. ఒకవేళ తగ్గకపోతే ఆ సైన్యాధిపతి ఈ అమ్మాయి ప్రాణం తీసేవచ్చు, నన్ను ఎలా అపహాస్యం పాలు చేస్తావు అని. అయినప్పటికీ కూడా ఎంత చక్కగా నెరేట్ చేసి చెప్పిందంటే, ఆ అమ్మాయి బాలిక అంటే బహుశా 12-13 సంవత్సరాల అమ్మాయి ఎంత చక్కగా చెప్పిందంటే, ఆ సైన్యాధిపతి అక్కడికి వెళ్ళి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆ వ్యాధి నయం చేసుకుని వచ్చేటట్టుగా. అదేవిధంగా మన యోసేపు జీవిత చరిత్ర చూసినా, యాకోబు దగ్గర యోసేపు పెరిగింది 17 సంవత్సరాలు మాత్రమే. ఆ తల్లి లేదు, తల్లి తండ్రి బాధ్యత కూడా యాకోబు తీసుకుని యోసేపుకి మరి దేవుడి గురించి ఎంతగా వివరించాడంటే, అతను ఐగుప్తులో ఒక ఫరో తర్వాత నెక్స్ట్ ప్లేస్ పొందటమే కాకుండా పాపాన్ని ఎదిరించాడు. పాపాన్ని, అది గొప్ప సంగతి. ఐగుప్తులో ఆ పెద్ద ఉన్నతమైన పదవి పొందడం అనేది ప్రాముఖ్యమైన అంశం కాదు, కానీ యవ్వన కాలంలో ఉన్న యోసేపు ఆ చాలా ఇదిగా ప్రొవోక్ చేస్తున్న లేడీని ఎదిరించి, నా దేవుని దృష్టిలో నేను ఎట్లా పాపం చేయను అని చెప్పి ఎదిరించాడంటే, దేవుని దృష్టిలో పాపం ఏంటి, దేవుని చిత్తం ఏంటని చెప్పి ఆ తండ్రి వివరించిన మాటలను బట్టే కదా. కాబట్టి మన పిల్లలతో కనీసం కొంత టైం అన్న గడిపి, ఈ రోజులో వీ హ్యావ్ నో టైం అని చెప్పి పేరెంట్స్ అంటున్నారు, పిల్లలు అంటున్నారు. కానీ ఎవరైతే పిల్లలకి కాన్వర్సేషన్, మన అబ్రహాం లింకన్ గారి జీవిత చరిత్రని చదువుతూ ఉన్నాను. అబ్రహాం లింకన్ గారి తండ్రి పెద్దగా ఎడ్యుకేటెడ్ కాదు, కానీ కనీసం 1 అవర్ పిల్లలతో మాట్లాడేవాడంట ఆయన. అట్లా ఎవరైతే కాన్వర్సేషన్ అని జరుపుతారో పిల్లలతో, అంటే కాన్వర్సేషన్ అంటే ఏదో లోకాభిరామాయణం సినిమాల గురించో ఇంకొకటి కాదు, కానీ క్రైస్తవ కుటుంబంలో ఉన్న మనం పిల్లలతో మనం మాట్లాడవలసిన విషయాలు పరిశుద్ధ గ్రంథంలోని యెహోవా భక్తులు మాట్లాడుతుండగా ఆయన చెవియొగ్గా ఆలకించని చెప్పబడింది. కాబట్టి మన బిడ్డలతో మనం మాట్లాడాల్సిన మాటలు, బిబిలికల్ వర్డ్స్, ఆ కాన్వర్సేషన్ అనేది ఉన్నప్పుడు ఎస్తేరు ఎంత చక్కగా అహష్వేరోషు రాజు దగ్గర ఒక టీనేజ్ గర్ల్ చెప్పాలంటే ఎస్తేరు అంత చక్కగా కన్వే చేయగలిగిందంట. తండ్రి అంత చక్కగా మొద్దుకే అందులో కూడా సక్సెస్ అయ్యాడు, అతను మనకి మార్గదర్శకుడు అయ్యాడు. అదేవిధంగా 8వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, ఇందాక మన మూలవాక్యంలో తీసుకున్నాం కదా, ఆయన కిరీటం పెట్టుకుని ఆ ఉదారంగ వస్త్రం ధరించుకుని ఆ రాజదండం పట్టుకుని ఆ తర్వాత రాజ వస్త్రాలు ధరించి వెళుతూ ఉంటే అందరూ సంతోషించారంట. అతన్ని బట్టి అందరూ సంతోషించారు. ఆ తర్వాత 16వ వచనానికి వచ్చేటప్పటికి, అక్కడ ఇందాక మేడం గారు చదివినటువంటి మాటలో ఆ 16వ వచనానికి వచ్చేటప్పటికి అక్కడ రాయబడిన మాటను మనం చూస్తే, యూదులకు పట్టణం ఆనందించి సంతోషమందెను, మరియు యూదులకు క్షేమము, ఆనందము, సంతుష్టియు, ఘనత కలిగెను. ఇక్కడ క్షేమము అన్న దగ్గర కేజీవీలో లైట్ అని ఇచ్చాడు, అంటే కాంతి. అప్పటి వరకు చీకటిలో, అంటే బానిసత్వం అనే చీకటిలో మగ్గిపోతున్నటువంటి ఆ యూదులకి ఒక వెలుగు కిరణంగా మొర్దెకై కనిపించాడు. ఆయన చూసేటప్పుడు యూదులకి క్షేమము, ఆనందము, అదే గ్లాడ్లీనెస్ అని చెప్పి అక్కడ ఉంది. సంతుష్టి అంటే మనకి చాలా ఇష్టమైనటువంటి డెలిషియస్ ఫుడ్ తిన్నప్పుడు ఏ రకమైన ఫీలింగ్ మనకు ఉంటుందో అట్లాంటి సంతుష్టి ఈ మొర్దెకై వెళ్తూ ఉంటే వాళ్ళకి కలిగిందంట. అంత మాత్రమే కాదు, ఆనందము, సంతుష్టి, ఘనతయు కలిగింది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఒక వెలుగుతో పాటు ఘనత కూడా కలిగింది అని చెప్పి వ్రాయబడింది. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడు వర్ధిల్లుతున్నప్పుడంట పట్టణంలో జనులందరూ కూడా సంతోషిస్తారంట. ఒక నీతిమంతుడు వర్ధిల్లుతూ ఉంటే పట్టణంలో ఉన్న జనులందరూ కూడా సంతోషిస్తారు. అలాగా
మొర్దుకై రాజవస్త్రాలు ధరించుకుని, ఇతను యూదుడు అయినప్పటికీ కూడా కేవలం యూదులు మాత్రమే కాకుండా పట్టణ జనులందరూ, యూదులు అనే రాయలేదు అక్కడ, యూదులు మాత్రం సంతోషించారని రాయలేదు, పట్టణ జనులందరూ సంతోషించారు. యూదులకేమో క్షేమము, ఆనందము, సంతుష్టి, ఘనత ఈ 4 కలిగిన ఇతను, అంటే ఇతను ఒక బానిసగా బబులోనికి వచ్చినప్పటికీ కూడా మనం ఎక్కడ ఉన్నామో మన స్థితి ఏంటన్నది కాదు, కానీ దేవుని దృష్టిలో నీవేవై ఉన్నావు అనేది దేవుడు చూస్తాడు. మరి మత్స్య గర్భంలో ఉన్న యోనా చేసిన విజ్ఞాపన కూడా ఆలకించినటువంటి దేవుడు పారసీక దేశానికి, ఇప్పుడు మొర్దుకై ఎస్తేరుతో అన్నాడు, నువ్వు ఈ పని నిమిత్తమే రాజకోటలోకి వెళ్ళామని. ఇప్పుడు మొర్దుకై కూడా ఆలోచించుకోవాల్సింది కూడా ఏంటంటే, ఈ పని నిమిత్తమే అతను అక్కడికి ప్రముఖుడుగా మొట్టమొదటిసారి అక్కడికి కొనిపోబడ్డాడేమో. మనం కూడా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఎందుకు ఇట్లా జరిగిందని అనుకోకుండా ఆ శ్రమను సహించే మార్గం కూడా దేవుడే చూపిస్తాడని కొరింథీయులకు రాసిన పత్రికలోను, యాకోబు పత్రికలోను కూడా అక్కడ సూచించడం జరిగింది. ఆ శ్రమను తప్పించుకునే, శోధన తప్పించుకునే ఉపాయం కూడా ఆయనే చెప్తాడని చెప్పి, అట్లా దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మొర్దుకై ఏ విధంగా అయితే మరి ఘనత పొందాడో ఆ విధంగా కూడా మనం ఘనత పొందుతాం. అదే విధంగా ఈయన చేసినటువంటి ఇతర కార్యాల గురించి బ్రీఫ్ గా మనం చూస్తే 10వ అధ్యాయంలో, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయంలో చూస్తే, రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపముల పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దుకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యం చేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు, రాజు అతని ఘనపరిచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్కయు పార్సీయుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమున వ్రాయబడి ఉన్నది. ఈ సమాచార గ్రంథంలో ఎవరి గురించి రాస్తారంటే రాజుల గురించే రాస్తారు కేవలం. అట్లాంటి రాజుల గ్రంథంలో ఇతని గురించి మాదీయుల పార్సీయుల యొక్క క్రానికల్స్ అంటాం కదా, వృత్తాంతాల దిన వృత్తాంతాలు అంటాం కదా, ఆ క్రానికల్స్ లో, మాదీయుల పార్సీల క్రానికల్స్ లో రాజులతో సమానంగా మొర్దుకై చేసిన కార్యాల గురించి, అతని శౌర్యం గురించి, అతని యుక్తి గురించి అక్కడ వ్రాయబడి ఉంది. అదేవిధంగా అప్పుడు అహష్వేరోషు ప్రధానమంత్రిగా నుండి తర్వాత తన వారందరితో సమాధానముగా మాట్లాడుతూ తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడును, యూదులలో గొప్పవాడునై తన దేశంలో చాలా మందికి ఇష్టడుగా ఉండను. చాలా మందికి, ఇప్పుడు కూడా ఏ మనిషి అందరికీ ఇష్టడుగా ఉండడు, అలాగే మొర్దుకై చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడు. మొర్దుకై గురించి ఇంకో మాట మనం గమనించాల్సింది ఏంటంటే, రాజు ఆజ్ఞ ఇచ్చేస్తాడు, నీకేం కావాలంటే అది రాసుకో, నువ్వు ఎవరిని సంహరించాలంటే వారిని సంహరించుకొని, ఇది ఏం కావాలంటే అది తీసుకోమని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మొర్దుకై ఏం చేశాడంటే ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఎవరైతే యూదులు అనుసరిస్తారో, అంటే ఆ దేవునిలోకి వస్తారు, యెహోవా దేవుడు అని అక్కడ ప్రొనౌన్స్ చేయబడలేదు, కానీ ఎవరైతే యూదా జాతిని అనుసరిస్తారో వారిని సంహరించము, వాళ్ళు అమాలేకీలు కానివ్వండి, అన్యులు కానివ్వండి, ఎవరైనా కూడా ఒక ఆప్షన్ ఇచ్చాడు. అదేవిధంగా మరి అప్పుడున్నటువంటి ఆనవాయితీ ఏంటంటే, ఎవరినైనా సంహరించినప్పుడు లేకపోతే ఎవరినైనా బంధించినప్పుడు వాళ్ళ దగ్గరటువంటి కొల్ల సొమ్మును దోచుకునే వాళ్ళు స్త్రీలని, బిడ్డలను కూడా హింసించేవాళ్ళు. కానీ మొర్దుకై ఆ పని మాత్రం చేయలేదు. బంధించాడే తప్పించి స్త్రీలను, బిడ్డలను హింసించడం కానీ, కొల్ల సొమ్ము తీసుకోవడం కానీ ఇట్లాంటి పనులు ఏమి కూడా అతను చేయలేదు. కాబట్టి ఇట్లాంటి మంచి గుణాలు ఉన్న వ్యక్తి కాబట్టి, అసలు నీతి మంత్రుడు కాబట్టి జనులందరూ కూడా అతన్ని చూసి సంతోషించారు. మొర్దుకై జీవిత చరిత్ర చదివేటప్పుడు నాకు కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు రాసినటువంటి సంకీర్తనలో నాకు ఒక సంకీర్తన, అది 91వ సంకీర్తన మనం గమనించినట్లయితే, 91వ సంకీర్తనలో ఇది మోషే గారు రాసింది అంటారు. ఎందుకంటే 90వ సంకీర్తన మోషే గారు రాసింది, 91లో టైటిల్ లేదు కాబట్టి. సాధారణంగా సంకీర్తనలకు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే, ఏ సంకీర్తనకైనా టైటిల్ లేకపోతే దానికి ప్రీవియస్ సంకీర్తన ఎవరైతే రాశారో వాళ్ళదే అని చెప్పి అక్కడ నానుడి. కాబట్టి ఈ 91వ సంకీర్తన కూడా మోషే గారు రాసింది అని చెప్పి పండితుల అభిప్రాయం. ఈ 91వ సంకీర్తనలో 14వ వచనంలో చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేతను. మొర్దుకై దేవుణ్ణి ప్రేమించాడు. గౌరవించడం వేరు, భయభక్తులు చూడటం వేరు, ప్రేమించడం వేరు. మన బిడ్డలను ప్రేమిస్తాము, మన బిడ్డలు మనం ప్రేమిస్తాం కాబట్టి మనం ఏదైనా చేస్తాం వాళ్ళ గురించి. ఒకసారి అబ్రహాం లింకన్ గారికి వైట్ హౌస్ కి ఒక అతను చాలా శ్రేష్టమైన గ్రేప్స్, అది చాలా కాస్ట్లీ గ్రేప్స్, చాలా శ్రేష్టమైన గ్రేప్స్ అంటే అవి రాజులకి ఎక్కడికో ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేసే గ్రేప్స్, ద్రాక్ష పళ్ళు,
ఒక పెద్ద బుట్టలో తీసుకొచ్చి ఇచ్చాడంట. అవన్నీ కూడా ముందు పరీక్షించి పంపిస్తారనుకోండి. అబ్రహాం లింకన్ జస్ట్ రెండో మూడో ద్రాక్ష పళ్ళు టేస్ట్ చేసి ఇంట్లో ఇచ్చేయమన్నాడంట. అక్కడ ఉన్న వాళ్ళు అడిగారంట, ఏమంత శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళు కదా, ఎందుకు మీరు 2-3 తిని ఇచ్చేసారు, బాగలేదా, టేస్ట్ బాగలేదా అంటే ఆయన నవ్వి ఒకటే మాట అన్నాడు, టేస్ట్ బాగుంది కాబట్టే నా భార్య బిడ్డలు తినాలని నేను వాళ్ళకి ఇచ్చాను. అంటే ప్రేమ అంటే మనకంటే ఎక్కువ వాళ్ళకి ఇవ్వాలని అనుకోవటం ప్రేమ అంటే. అబ్రహాం లింకన్ గారు అన్నాడంటే, నా భార్య బిడ్డలు తినటంలోనే నాకున్నటువంటి ఆనందం ఉంది కాబట్టి వాటిని ఇంట్లోకి నేను పంపించాను. అది ప్రేమ అంటే. అతడు నన్ను ప్రేమించను కనుక నేను అతన్ని తప్పించదను. ఎక్కడి నుంచి తప్పించాడు? మొర్దెకై గురించి మనం చదివినప్పుడు, ధ్యానించినప్పుడు ఏకంగా ఆ పారసీక ప్రభుత్వంలో ఉన్న యూదుడు ఒక అధికారికి నమస్కరించక ఉన్నప్పుడు శిరచ్ఛేదనం జరగవలసినటువంటి పరిస్థితుల నుంచి మొర్దెకైని తప్పించాడు. అంత మాత్రమే కాదు, అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను. అతడు నా నామముని ఎరిగిన వాడు కనుక. ఎప్పుడు మనం మనిషికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుడు ప్రాధాన్యత ఇస్తాము అంటే, ఆయన నామం ఏముంది? 34వ అధ్యాయం నిర్గమకాండ 34వ అధ్యాయం 6వ వచనంలో మోషే దేవుడా నిన్ను నేను చూడాలని అడిగినప్పుడు, ఏ మానవుడు నన్ను చూసి బ్రతకలేడు కానీ అని ఆ బండ సందరించి వెళ్తూ ఆయన నామం ప్రకటిస్తాడు. అత్యంత కృపా సమృద్ధి దీర్ఘశాంతము దయ కరుణ నా నామంలో ఉన్నాయని చెప్తాడు ఆయన. అంటే ఆయన నామం అది. కాబట్టి దేవుడు నామము అంటే ఈ క్వాలిటీస్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు ఆయన్ని ఘనపరిచినట్టు లెక్క. కాబట్టి అతడు నా నామముని ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. నా నామం ఎరిగి ప్రవర్తించాడు. ఎలా ప్రవర్తించాడు? అనాథగా ఉన్నటువంటి ఎస్తేర్ని అడాప్ట్ చేసుకున్నాడు, క్రమశిక్షణతో పెంచాడు, రాణి స్థాయికి ఎదిగేటట్టుగా ఆమెకు మంచి బుద్ధి నేర్పించాడు. అలాగే తను దేవుడి విషయంలో రాజీ పడకుండా దేవుడికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే తన దగ్గరికి వచ్చినటువంటి బందీల దగ్గర నుంచి కొల్ల సొమ్ము తీసుకోకుండా, స్త్రీలని పిల్లల్ని హింసించకుండా కరుణ చూపాడు. అట్ ది సేమ్ టైం పూరీము అనే పండగ చేసుకోవటానికి 9వ అధ్యాయంలో చూడొచ్చు. అదంతా కూడా ఆ పండగ చేసుకోవడానికి ఆజ్ఞించాడంటే, ఆ పూరీం పండుగలో ఉన్న విశిష్టత ఏంటంటే పేదలకు బహుమతులు ఇవ్వటం. అట్లాంటి పండగ అంటే కేవలం మనం తినటం కాదు, పేదలకు బహుమతులు ఇచ్చే పండుగ అని ఒక పండుగని ఇక్కడ డిక్లేర్ చేయటం జరిగింది. అదేవిధంగా ఆయన రాజు పట్ల విశ్వాసం చూపించాడు, తను పనిచేసే రాజు పట్ల విశ్వాసం చూపించాడు అన్ని విషయాల్లో కూడా. అదేవిధంగా వెంటనే రాజు సంహరించేమన్నాడు కదా అని చెప్పి శత్రు సంహారం చేసుకుంటూ వెళ్లకుండా ఆత్మల రక్షణార్థం ఒక మంచి ఆప్షన్ ఇచ్చి చాలా యుక్తిగా ప్రవర్తించి, ఎవరైతే యూదా జాతులకు వచ్చేస్తారో వాళ్ళని నేనేమి చెయ్యను, అప్పటి వరకు వాళ్ళ శత్రువులు అయినప్పటికీ కూడా వాళ్ళని వదిలిపెట్టం. ఇట్లాగా ఆ దేవుడు నామాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ రకంగా ప్రవర్తించగలరు. కాబట్టి అతడు నా నామమును ఎరిగిన వాడు, శాంతము కరుణ దయ అత్యంత కృపా సమృద్ధి దీర్ఘశాంతము అనేవి అతనిలో దేవుల్లో ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్ని అతను కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుడి నామం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో తెలుసు కాబట్టి అతను ఆ నామాన్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి నేను అతన్ని ఘనపరుస్తానన్నాడు. ఎంతగా ఘనపరిచాడంటే ఆ పారసీక రాజ్యానికి, ఆ 127 సంస్థానాలు కలిగిన రాజ్యానికి ఒక ప్రధానమంత్రిగా, తిరుగులేని ప్రధానమంత్రిగా అతను ఎన్నికయ్యాడు. ఆ తర్వాత అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మరి మొర్దెకై మొర్ర పెట్టాడా లేదా? అతను బానిసగా ఉంటూ సంస్థానంలో ఉద్యోగం చేస్తూ ఎంతో మొర్రపెట్టుంటాడు. డీప్ క్రై, మొర్ర అంటే మనకు తెలిసిందే కదా, ఎంతో డీప్ క్రై చేస్తుంటాడు దేవుని సన్నిధిలో. క్రై మనకు వినపడదు, హన్నా చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరిపోయింది. అట్లాగా డీప్ క్రై మొర్రపెట్టుంటాడు. ఆ మొర్ర దేవుని సన్నిధికి చేరింది. కాబట్టి నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో. అంటే అతనేదో తప్పు చేసి మొర్రపెట్టడం కాదు, తన జాతిని రక్షించుకోవటానికి నిజాయితీగా మొర్రపెట్టాడు. కాబట్టి ఒక దానియేలా మొర్రపెట్టాడు, ఒక సమూయేలా మొర్రపెట్టాడు, ఒక యోసేఫ్లా మొర్రపెట్టాడు. కాబట్టి నిజాయితీగా చేసినటువంటి మొర్రను దేవుడు ఆలకించాడు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండును. అసలు బానిసత్వం అంటేనే శ్రమ కదా. ఆ శ్రమలో దేవుడు తోడై ఉన్నాడు మొర్దెకైకి. అదేవిధంగా అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. ఎలా విడిపించాడు? అతన్ని బానిసత్వం నుంచి విడిపించాడు. అంత మాత్రమే కాకుండా గొప్పగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో కూర్చోబెట్టాడు దేవుడు. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. ఈ వేటకి కూడా మొర్దెకై చరిత్ర మనం చదువుతూ ఉన్నామంటే
దేవుడిచ్చిన దీర్ఘాయువు గొప్పది. ఈ భూమి మీద మానవుడు జీవించినంత కాలం కూడా మొద్దుకాయ గురించి చదువుతారు. దీర్ఘాయువు అంటే అదే కదా. నా రక్షణ అతనికి చూపించేదని, ఇదిగో అబ్బాయి అహేశ్వరుడు ఇచ్చే రక్షణ లేకపోతే ఇంకో రాజు ఇచ్చే రక్షణ కాదు, కానీ నేను ఇచ్చే రక్షణ ఇట్లా ఉంటుంది అని చెప్పి మొద్దుకైకి చూపించాడు. మొద్దుకైకి చూపించిన రక్షణ మనకు చూపించిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం మనం ఆయన్ని ప్రేమించినట్టయితే అనేక ఆపదలను తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నామమును ఎరిగి ఆయన నామాన్ని ఘనపరిచేటట్టుగా మనం నడుచుకుంటూ, విలియం కేరీ గారు అంటాడు, దేవునికి గొప్ప కార్యాలు చేయండి, దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యములు ఎక్స్పెక్ట్ చేయండి అని చెప్పి. కాబట్టి నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను. అతడు మొర్రపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను. ఎంత గొప్ప దేవుడు వెంటనే ఉత్తరం ఇవ్వటం అంటే. అదేవిధంగా శ్రమలో నేను అతనికి, ఇవన్నీ కూడా మనం ఒక మొద్దుకైకే కాదు, మొద్దుకై లాంటి ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం కూడా పొందటానికి ఏమాత్రం, నేను మొద్దుకైకైతే ఇచ్చాను కానీ, నేను దానియేలుకైతే ఇచ్చాను కానీ, నేను ఏలియాకైతే ఇచ్చాను కానీ, ఎలీషాకైతే ఇచ్చాను కానీ, నీకు నేను ఇవ్వననే దేవుడు కాదు. పక్షపాతి లేడు. యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని భేదం లేనటువంటి దేవుడు ఆయన ఇవ్వటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా నా రక్షణ అతనికి చూపించదు. మనుషులు ఇచ్చే రక్షణ అది చాలా తాత్కాలికమైనది, దేవుడు ఇచ్చే రక్షణ చాలా గొప్పది. అట్లాంటి రక్షణ మనం పొందాలి అంటే ఈ ఎస్తేరు గ్రంథం ద్వారా మొద్దుకై జీవితాన్ని ధ్యానించిన మనం కూడా చాలా విపత్కర పరిస్థితిలో ఉన్న ట్రూ క్రిస్టియన్స్ కి అనేకమైన ఛాలెంజెస్ ఎదుర్కొంటూ ఉన్నాం. మనం యుక్తిగా నడుచుకోవటమే కాకుండా మన బిడ్డలు కూడా యుక్తిగా నడుచుకుంటూ నిజ క్రైస్తవులుగా వారు కంటిన్యూ అవటానికి మరి ఆ రకమైన జీవితం మన జీవిద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా ప్రభు, ఇంతవరకు మొద్దుకై జీవితాన్ని ధ్యానించిన మేము, నేను మొద్దుకై ఆ విధంగా నడవటానికి నీవే మార్గం చూపించావు తండ్రి. దావీదు మహారాజు అడుగుతున్నాడు, నేను నడవవలసిన మార్గము నాకు తెలుపుము, నీ త్రోవలు నాకు వెల్లడి చేయమన్నప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవాడికి ఆయన మర్మము తెలియచేయనని చెప్పావు తండ్రి. అలాగే తండ్రి, నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డగా మొద్దుకై నీ మార్గాన్ని తెలుసుకున్నాడు, నీ త్రోవను తెలుసుకున్నాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. అంతకంటే ముఖ్యంగా నీవు అనుగ్రహించబోయేటువంటి నిత్యరాజ్య ప్రవేశానికి అర్హత పొందుకున్నాడు. మొద్దుకై జీవిత చరిత్రను చదివిన మేము, మా జీవితంలో అట్లాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మేము కూడా నాయన ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి మాత్రమే ఇచ్చి, ఈ లోక జీవితం అశాశ్వతమని ఎంచి శాశ్వతమైన నిత్య జీవ ప్రవేశానికి మా జీవితాల వాక్యం ద్వారా సరిచేసుకుంటూ ప్రయాణం కొనసాగించగలిగే కృప మాకు దయచేయండి. కార్యాంతం నేను బహుగా స్థుతించుకునే భాగ్యం దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ, నీ రాకడ ఆలస్యమటి మరొక్కసారి ఇట్లా ధ్యానించుకునే కృప దయచేయండి. మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.